నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. వివరాలకు వెళ్దాం. మార్గదర్శి ఒక పెద్ద ఫైనాన్షియల్ స్కామ్ అన్నారు ఏపీ సిఐడి అడిషనల్ డీజీ సంజయ్. మార్గదర్శి చిట్ ఫండ్స్ చాలా నిబంధనలు అతిక్రమించిందని పేర్కొన్నారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి నుంచి వేలల్లో మాత్రమే ముట్టిందన్నారు. మార్గదర్శి మోసాలపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. చిట్స్ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదని విమర్శించారు. మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారం ఇచ్చామన్నారు సంజయ్. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుతుంది ఒక ఫైనాన్షియల్ స్కామ్ గురించి. ఈ ఫైనాన్షియల్ స్కామ్ చేసిన వాళ్ళు ఒక చిట్ కంపెనీ. ఆ చిట్ కంపెనీకి సపోర్ట్గా వాళ్ళ ఫేవర్లో ఎప్పటికప్పుడు ఒక పేపర్లో రాసేస్తూ దాన్ని కవర్ చేయడం అన్నది కనబడుతుంది. ఇప్పుడు అలా పేపర్లో రాసుకోవడం, సుబ్రత రాయ్ ఉన్నాడు, ఆయనకి పేపర్ లేదు, ఇంకెవరో ముందు ఉన్నారు, వాళ్ళెవరికి పేపరు, టీవీలు లేవు. మిగతా స్కామ్లు అయ్యే కదా, శారదా స్కామ్. ప్రజల్లో సింపతి పొందడంలో చంద్రబాబును మించిన వాళ్లు మరొకరు లేరన్నారు మంత్రి రోజా. 118 కోట్లపై వివరణ ఇవ్వకుండా తనపై కుట్ర జరుగుతోందని, ఇదేదో 2 రాష్ట్రాల సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. గతంలో ఓటుకు కోట్లు కేసులు అడ్డంగా దొరికిపోయినా అతడి బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా. ఓటు నోటు కేసులో మీరు చూసుంటారు, దొంగలాగా నీట్గా మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పి దొరికిపోయి పారిపోయి వచ్చిన వ్యక్తి నా మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు. అలాగే మొన్న మీరు చూస్తే 2019 ఎలక్షన్స్ ముందు అలాగే మళ్ళీ దొంగ పనులు చేయటం, మళ్ళీ మోడీ గారిని తిట్టడం, మళ్ళీ మోడీ గారి దగ్గర వాళ్ళు ఏదో నా మీద కక్ష సాధింపు చర్య చేయబోతున్నారు అన్నట్టుగా సింపతి డ్రామా ఆడటం మనం చూసాం. మళ్ళీ ఈరోజు అదే సింపతి డ్రామా. అంటే ఎన్నికలు వస్తున్నాయి అంటే ఆయన చేసిన తప్పుల్ని డైవర్ట్ చేసి అదేదో 2 రాష్ట్రాల మధ్య ప్రాబ్లం లాగా, లేదా తన్నెవడో కక్ష సాధింపు చర్య చేస్తున్నట్టు ఆయన అందరికీ భ్రమ కలిగించి లబ్ధి పొందాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ప్రజలు ఇప్పుడు క్లారిటీగా తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే ఎవరికీ నష్టం లేదని, ఒకవేళ అదే జరిగితే తెలుగు ప్రజలు సంతోషిస్తారన్నారు మంత్రి రోజా. అలాగే పైనున్న ఎన్టీఆర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారన్నారు. కేవలం ఆయన దోచుకోవడానికి, ఆయన బినామీలు బాగుపడటానికి మాత్రమే ఎందుకు ఉపయోగించుకున్నాడు. అలాంటి వాడు ఈరోజు అరెస్ట్ అయితే ఈ రాష్ట్రానికి, దేశానికి వచ్చే నష్టమేమి లేదు. పైపెచ్చు ఈ రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. పైనున్న ఎన్టీఆర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చంద్రబాబు 118 కోట్ల రూపాయల అవినీతిపై ఐటీ నోటీసులు ఇచ్చినా పవన్ మాట్లాడకపోవడంపై మంత్రి అంబటి తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు నోటీసులు అందుకున్నా పవన్ మాట్లాడకపోవడానికి వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది అన్నారు మంత్రి అంబటి. ఒప్పుకోడు, ఆయన హీరోనే అంటాడు. వాళ్ళిద్దరికీ ఉన్న బంధం, సంబంధం అలాంటిది. చంద్రబాబు డైరెక్ట్గా 118 కోట్లు ముడుపులు తీసుకున్నాడని ప్రైమ్ ఆఫీసీ కేసు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం నోరు విప్పరు. అది వారికి ఉన్నటువంటి బంధం, సంబంధం. ఆరోగ్యాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి. ఈ కార్యక్రమం నిర్వహణకు శాఖల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి మెట్ల మార్గం 7వ మైలురాయి వద్ద బోన్లో చిక్కింది. 3 నెలల వ్యవధిలో 5 చిరుతలను అధికారులు పట్టుకున్నారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సత్ఫలితాల్ని ఇస్తోంది. తాజాగా మరో చిరుత పులిని బంధించారు అధికారులు. 3 నెలల వ్యవధిలో బోనులో చిక్కిన 5వ చిరుత ఇది. నరసింహ ఆలయంలో 7వ మైలురాయి వద్ద ట్రాప్లో ఈ చిరుత చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. నడక మార్గంలో గత కొన్ని రోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
చిన్నారి కౌశిక్పై దాడి, అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. తిరుమల నడక మార్గంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు తిరుమల గిరుల్లోని పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. గత నెలలోనే అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుల్లో 3 చిరుతలు చిక్కాయి. అంతకుముందు చిరుత కూనను పట్టుకున్నారు. తాజాగా మరో చిరుత చిక్కడంతో ఇప్పటి వరకు 5 చిరుత పులులు పట్టుకున్నట్లయింది. శ్రీవారి భక్తుల భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 2 నెలల కాలంలో 5 చిరుతలను పట్టుకున్నామని, నడకదారిలో ఆంక్షలు కొనసాగుతాయన్నారు. పిల్లల మీద దాడి చేసిన తర్వాత టీటీడీ మరింత అప్రమత్తమై భద్రతా సిబ్బందిని మరింతగా నియమించటం జరిగింది. భక్తులను గుంపులుగా పోతే మంచిది అని వాళ్లకు సూచనలు ఇచ్చి ఆ రకంగానే వాళ్ళని పంపించటము జరుగుతుంది. మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి. దీంతో అలిపిరి మార్గంలో 200 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే గో పూజ కూడా నిర్వహించామన్నారు భూమన. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూతురి ప్రేమ వివాహం నిరాడంబరంగా జరిగింది. బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు ఎమ్మెల్యే. ఆలయంలో వివాహం అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరిగింది. తన కూతురి ఇష్ట ప్రకారమే నిరాడంబరంగా పెళ్లి జరిపించానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈరోజు నా మొదటి కూతురు వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా, ఏమాత్రమే కానీ ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా కులాంతర వివాహాన్ని ప్రేమించిన అబ్బాయితో వివాహం చేసినారని మీకు చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా, గర్వపడతా ఉన్నా. నా కుటుంబంలో జరిగే ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి సంతోషాన్ని మీతో పంచుకోవడం నా బాధ్యత, నా అవసరం, నా ప్రేమ. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. బహిరంగ సభకు అమిత్ షా వచ్చే అవకాశం ఉంది. దీంతో పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదిరింది. పొత్తుకు సుముఖత వ్యక్తం చేశారు సిపిఐ నారాయణ. కాంగ్రెస్ ముందు 4 టికెట్ల ప్రతిపాదన ఉంచారాయన. కామ్రేడ్స్ తో పొత్తుపై కేసీ వేణుగోపాల్ లెక్కలు తేల్చేశారు. 2 పార్టీలకు చెరో టికెట్ ఇస్తామని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. దీంతో చర్చలు సఫలమయ్యాయని నారాయణ చెప్పారు. మరోవైపు హైదరాబాద్లోని మగ్దుం భవన్లో సిపిఐ నేతల అంతర్గత సమావేశం జరిగింది. పొత్తుల అంశాన్ని అధిష్టానానికి వదిలేస్తూ సిపిఐ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నాయి. పొత్తులో భాగంగా కొత్తగూడెం, వైరా, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లు కోరుతోంది సిపిఐ. ముఖ్యంగా కొత్తగూడెం, హుస్నాబాద్ కోసం సిపిఐ పార్టీ పట్టుబడుతోంది. ఖమ్మం జిల్లాలో 1 సీటు ఇస్తామని, 2 సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్ నాయకత్వం చెబుతున్న పరిస్థితి. ఆఖరికి 1 సీటుకి సంబంధించి చర్చలు ఖరారైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్. సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ప్రదర్శన నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ప్రజల కోసం ఏమీ చేయలేని మోదీ దేశం పేరు మారుస్తామంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మేక్ ఇన్ ఇండియా అన్న మోదీ ఇప్పుడు ఇండియా పేరు మారుస్తానని ఆక్షేపించారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే పేరు మారుస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో, ఆలోచనతో దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పి కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు ఇండియా కూటమి కడితే దాన్ని ఎదుర్కోలేక, ఇండియాకు పేరు పలకలేక
ఇవాళ ఇండియా పేరే మారుస్తా అన్న భావదారిద్ర్యం ఈ దేశ ప్రధానమంత్రికి భారతీయ జనతా పార్టీకి వచ్చింది అనంటే సిగ్గుపడాలి. బీజేపీ నాయకులు తల వంచుకోవాలి. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అబిడ్స్ చౌరాస్తా, అసెంబ్లీ పాయింట్, సచివాలయం ఎదురుగా ఎక్కడైనా సరే తాను చర్చకు సిద్ధమన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని కనుక తేలితే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. 24/7 మాకడ కళ్ళు కనబడతలేవట. మాట్లాడే వాళ్ళకు వీళ్ళు తీసుకునే కంటి వెలుగు పరీక్షలు చేయించి ఆపరేషన్ చేయించాలని చెప్పి మమ్మల్ని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా మీరు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ కనుక ఇస్తే ముక్కు నెలకు రాస్తా, మీరు వస్తారా అని చెప్పి అడుగుతున్నా. చౌరస్తాకు వస్తావా, లేకపోతే ఇంకా సచివాలయం ముందుకు వస్తావా? ఎక్కడంటే అక్కడ 24/7 పవర్ రైతాంగానికి కనుక ఇచ్చినట్టయితే నేను ముక్కు నెలకు రాస్తా, శాసన సభ్యత్వాన్ని రాజీనామా చేస్తా అంటున్నా. ఇంతకంటే ఎక్కువ కాదు చెప్పండి, దా చూద్దాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హోంగార్డులకు అండగా నిలుస్తామన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ను ఆయన పరామర్శించారు. హోంగార్డులకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానపరుస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హోంగార్డులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. హోంగార్డు వ్యవస్థలో పూర్తిగా మరి శ్రమజోపిడి జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. కనీసమైనటువంటి హక్కులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా అనేక రకాలుగా హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా మరి అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ అమలు జరగలేదనే విషయాన్ని ఇప్పటికీ మనం చేస్తా ఉన్నాను. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలన్న ప్రతిసారి మహిళా బిల్ని తెరమీదకు తెస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని కాచిగూడలో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు కోటా ఇచ్చినట్టే మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. వినాయక చవితి ఖైరతాబాద్ గణేష్ సిద్ధమవుతున్నాడు. ప్రతి ఏడాది విభిన్న రూపాల్లో దర్శనమిస్తున్న వినాయకుడు ఈసారి దశ మహావిద్యా గణపతిగా దర్శనమివ్వనున్నారు. సమయం దగ్గర పడుతుండటంతో పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. ప్రతిసారి లాగానే 2 రోజుల ముందే గణేశుడు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. కూకట్పల్లి అడ్డగుట్ట ఘటనలో జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. 6వ అంతస్తు పూర్తిగా కూల్చి మిగిలిన అంతస్తులను తాత్కాలికంగా కూల్చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్ కి కూకట్పల్లి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. కోర్టు అనుమతితో రాజేందర్ ని కస్టడీలోకి తీసుకుని 2 రోజుల పాటు విచారించనున్నారు రాయదుర్గం పోలీసులు. ఇప్పటికే ఎస్ఐ రాజేందర్ ని సస్పెండ్ చేస్తూ సిపి స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్న రాజేందర్ నుంచి కిలో 700 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు. హైదరాబాద్లోని ప్రముఖ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్ లో ఈ సిగరెట్స్ కలకలం రేగింది. స్కూల్లో ఈ సిగరెట్ల విక్రయానికి పాల్పడుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 లక్షల విలువైన 22 ఈ సిగరెట్లతో పాటు 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్నారు. జకార్తా నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ రాగానే G20 ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లారు. ఢిల్లీలోని భారత్ మండపం వద్ద G20 ఏర్పాట్లను పరిశీలించారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం మరింత రాజుకుంది. ఉదయనిధి తల నరికి తీసుకొస్తే 10 కోట్లు ఇస్తానంటూ అయోధ్య స్వామీజీ చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి ప్రకటన చేసిన స్వామీజీపై ఏం చర్యలు తీసుకున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ చెప్పినట్టు మీడియా
ద్వారా తెలిసిందని, ఇది చాలా నిరాశకు గురి చేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఆరోపణలనైనా వ్యాఖ్యలనైనా నిజమా అబద్ధమా అని ధృవీకరించేందుకు ప్రధానమంత్రికి అన్ని అవకాశాలు ఉంటాయని పేర్కొన్న ఎంకే స్టాలిన్, మరి అలాంటి సమయంలో ఉదయనిధిపై వస్తున్న అబద్ధపు ప్రచారాల గురించి ప్రధానికి తెలియదా లేక తెలిసే అలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నా డోంట్ కేర్ అంటున్నారు ఉదయనిధి స్టాలిన్. కేసులు ఫిర్యాదులకు భయపడనంటున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. తన తలపై రివార్డ్ ప్రకటించిన అయోధ్య ప్రధాన పూజారి ఉదంతంపై స్పందిస్తూ స్వామీజీల దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, కేసులు నమోదు చేయడం వంటివి చేయొద్దని డీఎంకే శ్రేణులను ఉదయనిధి స్టాలిన్ కోరారు. ఒకవైపు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకంపనలు కొనసాగుతుండగానే మరో నేత నోరు పారేసుకున్నారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, కుష్టు వ్యాధులతో పోల్చారు డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా. సనాతన ధర్మం సామాజిక రుగ్మత అన్న ఏ రాజా దీనిని డెంగీ, మలేరియాతో పోల్చడం చాలా తక్కువ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేతల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడిన బీజేపీ, స్టాలిన్ పార్టీ సమాజానికి పట్టిన క్యాన్సర్ అని ఫైర్ అయింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు పెంచారు. 40,000 వరకు జీతం పెంచుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే ముఖ్యమంత్రి నెల జీతాన్ని మాత్రం మార్చడం లేదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్లో ఎమ్మెల్యేల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని, అందుకే ప్రతి నెల 40,000 జీతాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు దీదీ తెలిపారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. పరస్పర సహకారంతో ప్రగతి పథంలో దూసుకెళ్దామని పిలుపునిచ్చారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన 20వ ఆసియాన్ ఇండియా సదస్సులో పాల్గొన్న మోదీ కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకను బలోపేతం చేయాలన్నారు. భారత ఈస్ట్ యాక్ట్ విధానానికి మూలస్తంభంగా ఆసియాన్ ఉందని వ్యాఖ్యానించారు. ఇండో పాసిఫిక్ దేశాల దృక్పథాన్ని భారత్ గౌరవిస్తుందన్న ప్రధాని, ఆసియాన్ దేశాలు వృద్ధికి కేంద్రంగా ఉంటాయని, ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. आसियान भारत की एक्ट ईस्ट पॉलिसी का केंद्रीय स्तंभ है. भारत आसियान सेंट्रलिटी और इंडो पैसिफिक पर आसियान के आउटलुक का पूर्ण समर्थन करता है. भारत के इंडो पैसिफिक इनिशिएटिव में भी आसियान क्षेत्र का प्रमुख स्थान है. पिछले वर्ष हमने भारत आसियान फ्रेंडशिप ईयर मनाया और आपसी संबंधों को एक कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का रूप दिया. భారత్ పేరు అంశంపై ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశాల పేర్లు మార్పుపై అభ్యర్థనలు వస్తే యుఎన్ వాటిని స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. గతంలో టర్కీ తన పేరును తుర్కియాగా మార్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు యుఎన్ సెక్రటరీ జనరల్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్. ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దాదాపు 1/2 డజను అమెరికా ఉత్పత్తులపై భారత్ అదనపు సుంకాలను ఎత్తివేసింది. వీటిలో శనగలు, ఉలవలు, ఆపిల్స్, వాల్నట్స్, బాదాం ఉన్నాయి. 2019లో భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లను పెంచింది. దీనికి బదులుగా పలు ఉత్పత్తులపై భారత్ సైతం అదనపు సుంకాలు విధించింది. వాటిలో కొన్నింటికి తాజాగా మినహాయింపునిచ్చింది. G20 శిఖరాగ్ర సదస్సుకు అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తాజా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మెగా డీల్ కుదుర్చుకుంది. టాటా మోటార్స్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వర్ ల్యాండ్ రోవర్తో మెగా డీల్ ని పొందింది. భవిష్య డిజిటల్ సేవల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటున్నట్టుగా తెలిపింది. జేఎల్ఆర్తో రానున్న 5 ఏళ్లకు గాను 8,300 కోట్ల భాగస్వామ్య డీల్ జరిగినట్టు టీసీఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపింది. కొత్త భవిష్యత్తు, సిద్ధమైన వ్యూహాత్మక సాంకేతిక నిర్మాణం రూపొందించే క్రమంలో ఈ డీల్ రీ ఇమాజిన్ వ్యూహానికి మద్దతిస్తుందని తెలిపింది. మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 385 పాయింట్లు లాభపడింది, 66,265 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 19,727 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,900 రూపాయలు, 24 క్యారెట్ల ధర 59,890 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 55,200 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60,230 రూపాయలు. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 54,900 రూపాయలు, 24 క్యారెట్ల ధర 59,890 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 54,900 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 59,890 రూపాయలు. కిలో వెండి ధర 77,500 రూపాయలు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 15 రోజులుగా వర్షాలు కురవక వాతావరణం వేడెక్కింది. తీవ్ర ఉక్కపోతలతో జనం అల్లాడిపోయారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కురుస్తున్న ఈ వానలు రైతులకు ఊరటనిచ్చాయి. ఇంటర్నేషనల్ రెజ్లింగ్ కి వేదిక కానుంది హైదరాబాద్. తొలిసారిగా WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు. రేపు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ సూపర్ ఫైట్ జరగనుంది. సూపర్ ఫైట్ లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు. ఇప్పటికే ఈ ఫైట్ ఈవెంట్ కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఓటీటీ మూవీస్ ని పైరసీ చేసే ఒక వెబ్సైట్ ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకే వార్నింగ్ ఇచ్చింది. తమ వెబ్సైట్ పై దృష్టి పెట్టడం ఆపాలని, తమ మీద ఫోకస్ చేస్తే తాము ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసు అని వార్నింగ్ ఇచ్చారు. కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్లను వదిలేసి తమపై ఫోకస్ పెట్టారని పేర్కొంది. సినిమాలో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాల్లో షూటింగ్స్, ట్రిప్స్ కి ఖర్చు పెడుతున్నారని, మన దేశంలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి కదా అని ప్రశ్నించింది. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దాన్ని ప్రేక్షకులపై రుద్ది ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పుకొచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ ఆ డబ్బుని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ ధర పెంచుతున్నారని తెలిపింది. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు అంటూ పేర్కొంది ఆ వెబ్సైట్. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.